హలో గాయ్స్, నేను మీ అవినేష్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం వచ్చా. బేసికల్లీ మా సబ్స్క్రైబరు ఒక అతను అడిగారనమాట. బ్రో, సాఫ్ట్వేర్ జాబ్ కష్టమా ఈజీయా, తెచ్చుకోవచ్చా, ఏ స్కిల్స్ ఉండాలి, ఎలా వస్తుంది జాబు అని అడిగారు. సో నేను కొన్ని విషయాలు చెప్తాను భయ్య, అది మీకు కూడా షాకింగ్ అనిపించవచ్చు. బేసికల్లీ నేను బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నా కోర్ స్కిల్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆపోజిట్. ఐటీకి దానికి అసలు సంబంధమే లేదు. నేను ఇప్పుడు చేసే జాబ్కి, నేను చదువుకి సంబంధమే లేదు. బట్ ఐ మీన్ టు ఐటీ సెక్టర్. సో దాని రీజన్ ఏంటంటే, ప్రతి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే కాదు, డిగ్రీ చేసే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ప్రతి కంపెనీస్లో కామన్ అయిపోయింది. డిగ్రీ చేస్తే మీరు సింపుల్గా జస్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు ఐటీలో చాలా ఈజీగా రావచ్చు. వచ్చిన తర్వాత కోర్ స్కిల్ అనేది ఆ కంపెనీ వాళ్ళు మీకు నేర్పి మిమ్మల్ని బిల్డ్ చేసుకుంటారు. ఐ లిటరల్లీ ప్లేస్డ్. నా కాలేజ్ టైంలో నేను టోటల్ 8 కంపెనీస్ ప్లేస్ అయ్యా. టోటల్ 8 కంపెనీస్, 8 ఎంఎన్సీ కంపెనీస్, మొత్తం ఎంఎన్సీస్. ఐ డోంట్ నో అబౌట్ ఎనీ కోడింగ్, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ సి++, జావా, ఇవన్నీ మనకు తెలియదు. మనకు తెలిసినంత కమ్యూనికేషన్. కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేసి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తాం అనేది మెయిన్. సో నేను నా జర్నీ మొత్తం, నా కాలేజ్ లైఫ్ టు ఐటీ కంపెనీ జర్నీ మొత్తం నెక్స్ట్ వీడియో నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద పెడదాం అనుకుంటున్నాం. సో ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను కూడా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, బాయ్ గాయ్స్.